ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ములుగు జిల్లాలో సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంత్రి ధనసిరి సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని కార్మిక జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, శ్రమ దోపిడీ విముక్తికై పోరాడండి అంటూ కార్మిక సంఘాలు కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించాయని, అనేక పోరాటాల ఫలితంగానే కార్మికులు వారి హక్కులు సాధించుకున్నారని వివరించారు. ములుగులో 4,80,00,000 రూపాయలతో నూతన మోడల్ బస్టాండ్ నిర్మాణానికి రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి సీతక్కతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రజల అభిప్రాయం మేరకే ప్రజాపాలన ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్నదని, తాము ఇచ్చిన హామీలతో పాటు నూతన పథకాలను కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ నూతనంగా నిర్మించి ఆధునికీకరించడానికి 4,80,00,000 రూపాయల నిధులు కేటాయించినట్లు కూడా మంత్రి చెప్పారు. జిల్లాలోని వాజేడు, నూగూరు, వెంకటాపురం మండలాల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో కలిసి పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, టేకులగూడెంలో 5,30,00,000 రూపాయల వ్యయంతో 106 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశామని, వాటిని లబ్దిదారులకు అందిస్తామని చెప్పారు. మొక్కజొన్న రైతులకు ఎకరాకు ₹1,00,000 వెంటనే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఏటూరు నగర మండలం కేంద్రంలో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొక్కజొన్న రైతులు నష్టపోయి నెలలు గడుస్తున్నా నష్టపరిహారం అందలేదని, జిల్లా వ్యాప్తంగా సర్వే చేసి నష్టం అంచనా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం కింద గిరిజనులకు వ్యవసాయ బోర్లు కల్పించేందుకు జిల్లాలోని సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర్ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని గిరిజన పోడు లబ్దిదారులకు నీటి వసతి కల్పించడం ఈ పథకం ఉద్దేశమని, ప్రతి ఒక్క యూనిట్ కు 2.5 ఎకరాల చొప్పున భూమి కలిగి ఉండాలని, లబ్దిదారుకు నిబంధన ప్రకారం తక్కువ భూమి ఉంటే పక్క రైతు భూమిని కలుపుకుని యూనిట్ గా పరిగణించాలని, ఈ ప్రణాళిక 2025 నుండి 2029-30 సంవత్సరం వరకు అమలవుతుందని తెలియజేశారు. ఇళ్లు లేని నిరుపేదలకు అర్హత ప్రకారం ఇందిరమ్మ ఇళ్లిస్తామని మంత్రి సీతక్క చెప్పారు. ములుగు జిల్లా మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో తాగునీటి సరఫరా పథకాన్ని ప్రారంభించారు. ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచు లక్ష్ముల కళ్యాణ వేడుకలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ములుగు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అకాల భారీ వర్షానికి వరదలతో గోగుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు పండించిన పంట నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క ధాన్యం కొనుగోలు కేంద్రానికి చేరుకుని నష్టపోయిన రైతులతో మాట్లాడి రైతులను ఆదుకుంటామని, ఎవరూ అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులు పంట నష్టంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాలని ఆదేశించారు. జిల్లాలోని వెంకటాపూర్ మండలం పాలెంపేట గ్రామంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప ఆలయాన్ని ప్రపంచ సుందరి పోటీదారులు 35 మంది సందర్శించారు. ఓరుగల్లు, అటు రామప్పలో చారిత్రక కట్టడాలు, నిర్మాణ శైలి, కాకతీయుల పాలన, గొలుసుకట్టు చెరువుల నిర్మాణం తదితర విషయాలను వారు అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ సుందరి పోటీలో పాల్గొనే యువతులతో పాటు మంత్రి సీతక్క కూడా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించారు. పేరిణి, శివతాండవంతో పాటు కోయా, గుస్సాడి నృత్యాలను ప్రదర్శించారు. రామప్పలో ప్రముఖ కూచిపూడి కళాకారిణి, నృత్య గురువు అలేఖ్య పుంజాల బృందం చేత రాణి రుద్రమదేవి ఆహార్యంపై ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. మహిళలు స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన దిశగా ఎదిగేలా చేయడమే ప్రజాప్రభుత్వం లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లా జగ్గన్నపేటలో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డాటోప్రో సంస్థ ట్రైనింగ్ పార్ట్నర్గా మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఉచిత కుట్టు మిషన్ శిక్షణలో భాగంగా 175 మంది మహిళలకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున మొత్తం 26,25,000 రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని మంత్రి చెప్పారు. మావోయిస్టులు హింసను వీడి వారి కుటుంబాలతో సంతోషంగా గడపాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ అన్నారు. జిల్లాలో 20 మంది మావోయిస్టు నాయకులు, సభ్యులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ సూపరింటెండెంట్ ఎదుట హాజరుపరిచారు. వారిచ్చిన సమాచారం మేరకు ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.